అస్సలాముఅలైకుం. నమస్తే అన్నలు, ఎలాగున్నారు? బాగున్నారా? మేము గల్ఫ్లో కంపెనీలో పనిచేసే వాళ్ళ జీవితం గురించి ఈరోజు కాస్త మా ప్రయాణం చూపిస్తాను. ఇలాగా బస్సులోకి వచ్చి అంటే యాక్చువల్గా నైట్ 3:30కి బయలుదేరుతాం. 3:30కి బయలుదేరేసి బస్సులో ఎక్కి బస్సులో ఉంచి కంపెనీ కాడ దిగేసి లోపల సైట్లోకి వెళ్ళి పనిచేస్తాము. ఉదయం పూటది తీయలేదు, ఇప్పుడు రిటర్న్ వచ్చేది తీస్తున్నా. అయితే ఇలాగా బస్సులో ఒక్కొక్కరుగా వచ్చి కూర్చుంటాము. అలిసిపోయేసి ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి పడిపోతామా అనేసి ఒకరొకరు మాట్లాడుకోవడానికి కూడా వీలు ఉండదు. అలాగ అలిసిపోయి ఉంటాం. అబ్బా ప్రాణం వదిలిందంటే అంటే ఉదయం 3:30కి బయలుదేరుతుంది బస్సు. అంటే అప్పుడు ఎన్ని గంటలకు లేయాలా? మేము 2:30కి లేయాలా. 2:30కి లేచి రెడీ అయ్యేసి కాస్త కూడా ఆలస్యం ఏంటంటే బాత్రూమ్ ఫుల్గా అయిపోతుంది మరి. ఎందుకంటే కంపెనీ బిల్డింగ్ కదా, బాత్రూమ్లు ఖాళీగా ఉండవు. ఇప్పుడు టైము మధ్యాహ్నము 2:30 అయింది. సైట్లో నుంచి బస్సులోకి రావడానికి సైట్ దాటేసి బస్సులోకి వచ్చి బస్సులో కూర్చుంటాం. మొబైల్ పట్టుకోవడానికి ఉండదు. మొబైల్ అన్నీ బయటనే వదిలేసి వెళ్ళాలి. మా బ్యాగులు గట్రా ఉన్నాయి చూసారా, ఆ బ్యాగులో పెట్టేసి మాకు బాక్సులు ఉంటాయి. లోపల వీడియో తీయలేము కాబట్టి లోపల వీడియో తీయలేదు. ఆ బాక్సుల్లో బ్యాగులు, మొబైల్లో అవన్నీ పెట్టేసి వెళ్ళిపోవాలి. కుదిరితే ఏదన్నా రొట్టె ఏదన్నా కూర చేసుకుంటే అవి తీసుకెళ్తాము. అవి తినేసి పని అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీలోకి ఎక్కేస్తాం. డ్యూటీలోకి ఎక్కేసి మళ్ళీ పని చేసుకొని పని అయిపోయిన తర్వాత బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అక్కడ బస్సు వస్తూనే ఇలాగా బస్సులోకి వచ్చి ఒక్కొక్కరుగా కూర్చొని ఫుల్ అయ్యేంత వరకు కాసుకొని ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్లో ఉంటారు. ఒకరు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఒకరు క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఒకరు సైట్లో హెల్పర్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉంటారు. అందరూ రావాలి. ఈ ఒక్క బస్సే కాదు, ఇంకా వెనకాల 4-5 బస్సులు ఉన్నాయి. ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. వాళ్ళ గురించి అంతా వెయిట్ చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత బస్సు ఎక్కి ఇలాగ అందరం కలిసి తిరుగు ప్రయాణం రూమ్కి బయలుదేరుతాం. 2:30కి ఇక్కడ నుంచి బయలుదేరామంటే మళ్ళీ 3:30 అయిపోతుంది. అంటే ఎంత టైం అయింది మాకు? 12 గంటల సేపు. చూడండి ఎలాగున్నాయో ఇక్కడ. ఇవన్నీ సైట్లో నిలబడి ఉన్నాయి బండ్లు, లారీలు. ఒక మైదానం నేను పూర్తిగా స్టార్టింగ్ నుంచి తీయలేదు. ఇసుక ప్రాంతం నుంచి బస్సు బయలుదేరి ఇలాగ నెమ్మదిగా ఒకరొకరు మాట్లాడుకుంటూ, ఒకరొకరు ఇంటికి ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేసుకుంటూ. ఎందుకంటే ఉదయం నుంచి చేతిలో మొబైల్ ఉండదు. మొబైల్ లేనిది గంటలు ఎక్కిపోయి ఉంటారనమాట. వాళ్ళ ముఖాలే చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ ఇలాగ బస్సుల్లో వాళ్ళ మంచి చెడులు మాట్లాడుకునేది. నాకు సైట్లో ఎలా జరిగింది, నీకు ఎలా జరిగింది, పలానోడు ముదిరి అంటే మేనేజరు. మనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ప్రతి ఒక్క గ్రూప్కి ఇన్ఛార్జ్ ఉంటాడు. నా ఇన్ఛార్జ్తో నాతో ఈరోజు ఇలాగ మాట్లాడినాము, నన్ను ఇలాగన్నాడు, నేను వాడికి అలాగ సమాధానం చెప్పాను అనేసి ఇలా. ఇక్కడ ఏంటంటే పని చేయడం కష్టం కాదు. పని చేసే చోట మనుషుల్ని, మన పైన ఉండే వాళ్ళని సంతోషపెట్టడము అది చాలా కష్టమైన పని. వాళ్ళు ఎప్పుడు సంతోషపడరు. ఏదో ఒకటి మనకి ఎత్తి చూపిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి తక్కువ చూపిస్తూనే ఉంటారు. ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, ఏదో ఒకటి ఎత్తి చూపిస్తూ ఉంటారు. మళ్ళా దానికి తోడు వాళ్ళకు రహస్య గూఢాచార్యులు కూడా ఉంటారు. మనతో పాటు పనిచేసే వాళ్ళే, మాలాంటి వాళ్ళే. పొలాలు పెట్టేవాళ్ళు, రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళకి కాస్త సౌకర్యాలు దొరుకుతాయి. పనులు అంత కష్టతరమైన పని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వడం. అలాంటి వాళ్ళని, పొలాలు పెట్టే వాళ్ళని ఈ అరబ్ దేశాల, గల్ఫ్ కంట్రీలో చెంచాలు అంటారనమాట. వీళ్ళు జీతం లేకుండా ఫ్రీగా పనిచేస్తారు. వీటి గురించి వాడి గురించి ఇక్కడ మాటలు అక్కడికి పోయి చెప్పడము. అంటే ఏదో ఒకటి మనిషి బాధ కలిగినప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇలా చేశాడు రా, నాతో ఇలా గడుపుతున్నాడు, వాడు మంచోడు కాదు, వాడు ఇలాంటోడు అలాంటోడు ఏదో ఒకటి చెప్పుకుంటాడు కదా. చెప్పుకోకపోతే
మనుషులను దాచుకుంటే బరువు ఎక్కి చచ్చిపోతారు మళ్ళీ. ఇలాంటి మాటలు ఇవి తీసుకెళ్ళి వాడికి చెప్పడము, ఫలానోడు ఇలా చేస్తున్నాడు, ఫలానోడు పని సరిగా చేయట్లేదు, ఫలానోడు డ్యూటీ టైంలో కాసేపు కూర్చున్నాడనో, ఫలానోడు డ్యూటీ టైంలో ఊరికే బాత్రూమ్కి వెళ్తున్నాడు, నిమిషానికి ఒకసారి బాత్రూమ్కి వెళ్తున్నాడు, నిమిషానికి ఒకసారి నీళ్లు తాగడానికి వెళ్తున్నాడు. ఇలాంటివి పుల్లలు పెడతా ఉంటారు. ఈ పుల్లలు పెట్టే వాళ్ళే చెంచాలు. ఫ్రీ సర్వీస్ అప్రెంటిస్ వీళ్ళకి జీతాలు గట్రా లేకుండా ఫ్రీగా చాలా సంతోషంగా మనతోటి అన్నా తమ్ములే కదా అనే ఆలోచన లేకుండా తోటి వాళ్ళనే ఇబ్బంది పెడుతూ కేవలం వాళ్ళు రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళు పని చేసినా చేయకపోయినా కూడా ఇన్ఛార్జ్ పట్టించుకోడు అనమాట. ఎందుకంటే ఇన్ఛార్జ్కి ఇబ్బంది లేకుండా వాడికి అన్ని రిపోర్ట్లు వెళ్ళిపోతాయి కదా. వాడు అలాగ వస్తాడు, వీడిని అడుగుతాడు ఏంటి ఏమనేసి, వీడు ఎవరెవరి పేర్లు రిపోర్ట్ ఇచ్చుంటాడు, ఫలానోడు అలా చేశాడు అనేసి వాళ్ళని పిలిపించి లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కేకలేయడము, చిందులేయడము, వాళ్ళని ఇంకాస్త ఎక్కువ పని అప్పచెప్పడము, ఇంకొంచెం కష్టమైన పనిలో వేయడము, అంటే ఇద్దరు చేసే పనిలో ఒకరిని వేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ చెంచాగాలు ఉంటారు చూసారా, వీళ్ళు దాన్ని చూసి అబ్బా నేనేదో సాధించేశాను, ఒకరిని ఇబ్బంది పెట్టి నేను గొప్ప పని చేశానని చెప్పేసి ఒక షాడిజమైన సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ఒక సంతోషం, నన్ను ఇలా వేసుకుంటున్నాసి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈరోజు నువ్వు చేస్తున్న పని రేపటి నాడు నీ మీద కూడా తిరిగి వస్తుంది. చెప్తారు కదా పెద్దలు, తాటి చెట్టు తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఇంకోటి ఉంటాడంట. అలాగా వాడికి ఒక రోజు వస్తుంది, రాకుండా పోదు, కాస్త ఆలస్యం అవ్వచ్చు అంతేగాని అన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఈ భూమి ఈ ప్రకృతిని చూసారా, ఏది ఉంచుకోదు, అన్నీ తిరిగి ఇచ్చేస్తూ ఉంటాం. ఇలాగని మా ప్రయాణం సాగుతుంది అన్నదమ్ములారా. బస్సులో కబుర్లు చెప్పుకుంటూ, కేకలు వేసుకుంటూ, నవ్వుకుంటూ, ఒక్కోసారి గప్చుప్గా ఏమి మాట్లాడుకోకుండా మా పనులు మేము చేసుకుంటూనో, మొబైల్ చూసుకుంటూనో, మొబైల్ గెలుపుకుంటూనో, కాస్త యూట్యూబ్ ఆన్ చేసి చూసుకోవడము, ఇవి చేసుకుంటూ వస్తాము. నాలాగా ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ మేము ఓపెన్ చేసుకునే వాళ్ళం. మాకేమైనా సబ్స్క్రైబర్స్ పెరిగాయా, లైకులు పెరిగాయా, మా అల్ప ఆనందం అది. కానీ మా ముఖాలకి ఎవడు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైకులు చేయట్లేదు. ఒకవేళ చేస్తే మేము గొప్ప వాళ్ళం అయిపోతామనేసి అనుకుంటారో, లేదంటే మేము చేసే వీడియోలు నచ్చక చెయ్యరో, అది మీకే తెలియాలి, చూసే సోదరులు తెలియాలి. చూసి సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది, మీరు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించినా కూడా బాగుంటుంది. మా కాస్త అదొక ఉత్సాహం, అదొక ఆనందం. ఇందులో మాకేమీ డబ్బులు వచ్చేసేది ఏం లేదు. 300 సబ్స్క్రైబర్స్కి మాకేమి ఇందులో రాబోతుంది, ఒక మెమొరీగా ఉంటుంది. దీనికి కష్టం లేకుండా మా బంధుమిత్రులు కూడా ఇంటికాడ కూర్చొని చూసుకుంటూ ఉంటారు. మా ముఖాలు వాళ్ళు చూస్తారు, మా మాటలు వాళ్ళు వింటారు, మేము పనిచేసే ప్రదేశాలు వాళ్ళకి చూపించగలము. అలాగే ఇక్కడ పనులు ఎలాగుంటాయి, ఇక్కడ ప్రదేశాలు ఎలాగుంటాయి, ఇక్కడ జీవన విధానం కంపెనీలో పనిచేసే వాళ్ళది ఎలా ఉంటుంది, వాటిని నలుగురికి చూపించి ఇక్కడ కొత్తగా రావాలనుకున్న వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. మెంటల్గా వాళ్ళు కూడా సెట్ అయ్యేసి ఇక్కడికి వస్తారు, ఎక్కువగా స్ట్రెయిన్ ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఇది పెడుతున్నాము. అందులోనూ ఎడారి ప్రదేశము, ఇసుక ప్రాంతము, కొద్దిగా చూపిద్దాము ఇక్కడ ఎలాగుంటుంది, జనారంజం ఎలాగుంటుంది, ప్రదేశాలు ఎలాగుంటాయి, ఇక్కడ ప్రకృతి ఎలాగుంటుంది, ఇక్కడ పచ్చదనం తక్కువ, ఎడారి ఇసుక ప్రాంతము, ఇక్కడ పచ్చదనం అంతగా ఉండదు. ఇంకా మేము పనిచేసే చోట స్టార్టింగ్లో నేను వీడియో తీయలేదు అక్కడ ఎందుకంటే నాకు తీయడానికి ఏమీ కనిపించలే, ఒక పిచ్చుకు కూడా ఉండదు అక్కడ. ఎటు చూసినా కూడా ఎడారి ఇసుక మాత్రమే ఉంటుంది. అది ఏం చూపిస్తాము అనేసి నేను అక్కడ తీయలేదు నేను వీడియో. ఈ బస్సు ప్రయాణం, ఈ బస్సు ఇక్కడ నుంచి కదిలింది, మధ్యలో ఆఫ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే దాదాపు
45 నిమిషాలు ప్రయాణము. 45 నిమిషాలు ప్రయాణము. బస్సు మినిమం తక్కువలో తక్కువ అంటే 120 కన్నా తక్కువగా స్పీడ్ ఉండదు, దానికన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మీరు లెక్కేసుకోండి ఎంత దూరం ఉంటుందో. 120 కిలోమీటర్ మినిమం స్పీడ్ ఉంటుంది, దానికన్నా ఎక్కువగానే తొక్కి పట్టుకుంటాడు డ్రైవరు. మన పంజాబీ అతనే డ్రైవరు, ఇండియన్ పంజాబీ అతను. అంత దూరం నుంచి 45 మినిట్స్ పడుతుంది. అది పూర్తిగా తీయాలంటే బ్లాక్ పెద్దదైపోతుంది కాబట్టి అక్కడక్కడగా కొద్దిగా తీసుకుంటూ దాన్ని జోడించుకుంటూ ఒక కుదిపి దానికి ఒక 12 నిమిషాల దాకా వచ్చింది. ఇది చేస్తున్నాను. ఇలాగా మీతో ఇప్పుడు ఎలాగ కబుర్లు చెప్తున్నానో అలాగనే తోటి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ మా గమ్యస్థానానికి చేరుకుంటాం. మరి ఇక్కడికి వచ్చి చేరుకున్న తర్వాత ఇక్కడ రూమ్లోకి వెళ్ళి పరిగెత్తాం బస్సులో దిగేసి. ఎందుకంటే బిన్నా వెళ్తే బాత్రూమ్లు దొరుకుతాయి, లేదంటే బాత్రూమ్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉండాలి. వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. ఉదయం నుంచి ఉండేది కదా, అక్కడ బాత్రూమ్ సౌకర్యం కూడా ఉండదు మేము పనిచేసే చోట. అంటే కంపెనీలో, ఆఫీస్లో అక్కడ ఉంటే ఏదో ఒకటి బాత్రూమ్ సౌకర్యం ఉంటుంది. ఇక్కడ మా ఎడారిలో పైప్ లైన్ పని కదా, ఇక్కడ బాత్రూమ్లు కూడా ఉండవు. వెళ్ళి బ్యాగులు ఆడ పడేసి భిన్న స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఏదన్నా వంట పని గట్రా మొదలెట్టుకొని మళ్ళీ ఈ వాట్సాప్, ఈ మోనో ఓపెన్ చేసి ఇంట్లో వాళ్ళతో కాసేపు వీడియో కాల్లో ముచ్చటించుకొని మంచి చెడ్డలు మాట్లాడుకొని పిల్లల్ని చూసుకుంటూ ఉదయం నుంచి పడ్డ శ్రమ అంతా పిల్లలతో కాసేపు మాట్లాడి సేద తీర్చుకుంటాం. మెంటల్గా కాస్త ఫ్రీ అయిపోతాం. మళ్ళీ రొటీనే భోజనం, వంట చేసుకున్నామా, మళ్ళీ సాయంత్రం తిన్నామా, బట్టలు ఏదన్నా ఉంటే మిషన్లు వేసుకొని ఉతుక్కున్నామా, ఆరబెట్టుకున్నామా, రూమ్లో పడి ఉన్నామా. మళ్ళీ ఉదయం లేచి రొటీన్ ఇలాగే 2:35, 2:40కి లేచామా, మళ్ళీ బాత్రూమ్ కోసం కళ్ళు నులుపుకుంటూ కూర్చున్నామా. ఇలాగనే మన జీవితం సాగుతూ ఉంటుంది. ఇదే మా గల్ఫ్లో బయట పనిచేసే జీవనం.